ఎవరన్నా ఎవరిదైతే చదివే డ్యూటీ ఉందో యోహాను సువార్త 10:10 నుంచి మనము వాక్యం చదువుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. క్యాప్ ఇచ్చేసారమ్మా? యోహాను సువార్త 10:10 చదవండి ఎవరన్నా. యోహాను సువార్త 10:10. ఎస్, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుతనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు లోకంలోనైనా? ఎవరిని అడిగినప్పుడు ఏం చెప్తారు? మేము క్రైస్తవ మతం తీసుకొచ్చాడంటారా? బైబిల్లో ఎక్కడ కూడా మీరు యేసు ప్రభు ఆ మాట చెప్పడం వినరు, రాయబడలేదు. యేసు ప్రభు మతం తెచ్చాడని చెప్పి ఎక్కడ రాయబడలేదు. కానీ యేసు ప్రభు ఏం తీసుకొచ్చాడమ్మా? జీవము, అది సమృద్ధిగా. ఓకే, సో మనం ప్రతి శుక్రవారము గాడ్స్ లాస్ ఆఫ్ ఇంక్రీజ్ చదువుకుంటున్నాం. అంటే అభివృద్ధికి దేవుడు పెట్టిన సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలని మనం పాటించినప్పుడు దేవుడు పెట్టాడు. అభివృద్ధిని ఎవరు ఆపలేరు మన జీవితంలో. ఎందుకంటే ఆయన వచ్చింది ఎందుకు? అభివృద్ధి ఇచ్చేదానికే, సమృద్ధి ఇచ్చేదానికే పిల్లరా. సో అవి నేర్చుకుంటూ ఉన్నాం. సంవత్సరం అంతా కూడా మనం ఇవి చేసినప్పుడు, ఎప్పటికీ లైఫ్ అంతా చేసినప్పుడు ఆయన ఇచ్చినది మనం అనుభవిస్తాం. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో ఏమవుతుందంటే యేసుప్రభు అన్నీ చేసేసాడు, అన్నీ ఇచ్చాడు, కానీ మన భాగం మనం చేయకపోవడం వలన మనము ప్రభు సన్నిధి నుంచి పొందుకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఓకే, సో అందుకనే యేసుప్రభు అంటాడు, నేను వచ్చినది మీకు జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు. నేను చాలా డిక్షనరీస్లో మీకు చెప్పాను ఆల్రెడీ. స్ట్రాంగ్ డిక్షనరీ, నేను థేయర్స్ డిక్షనరీ, చాలా బిబ్లికల్ డిక్షనరీస్లో ఈ పదానికి ఇంకా వివరణ ఉంది. తెలుగులో సమృద్ధి అని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో మీరు చూస్తే ఆ స్ట్రాంగ్ డిక్షనరీలో చూస్తే బియాండ్ మెజర్ అని రాయబడింది. ఏం రాయబడింది? బియాండ్ మెజర్ ప్లరా. ఇంకో డిక్షనరీలో మీరు చూస్తే సూపర్ అబండెన్స్ ఇన్ క్వాలిటీ, సూపర్ అబండెన్స్ ఇన్ క్వాంటిటీ. అంటే ఇంకా నువ్వు లెక్క వేయలేవు, కూర్చొని కౌంట్ చేయలేవు నువ్వు ఎంత అనేది. అంత నువ్వు ఎంత హృదయాన్ని విప్పుతావో అంత నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి ప్రతిదీ నువ్వు అనుభవిస్తావు. ఓకే, సో అందుకే యేసుప్రభు వచ్చినది పిల్లరా. ఓకే, యేసుప్రభు వచ్చినది ప్రతిదీ ఎక్సెస్గా ఇచ్చేదానికి. ఏదానికి? ప్రతిదీ ఎక్సెస్. అంటే లోకంలో ఉండే వాళ్ళ దగ్గర కంటే మీకు నాకు ఎక్సెస్గా ఇచ్చేదానికి వచ్చాడు. అది ప్రతిదీ జ్ఞానం, ఎక్సెస్ విజ్డమ్. విజ్డమ్ అంటే జ్ఞానం, ఎక్సెస్ నాలెడ్జ్, ఎక్సెస్ అండర్స్టాండింగ్, ఎక్సెస్ ఫైనాన్సెస్. ఆర్థికంగా కూడా, డబ్బు కూడా అందరి దగ్గర ఉండేదానికంటే నీ దగ్గర, నా దగ్గర ఎక్కువ ఉండాలని కోరుకుంటాడు. బైబిల్లో నుంచి మీకు కొన్ని విషయాలు చూపిస్తా ఈరోజు. దేవుడు ఎట్లా పని చేస్తున్నాడో ఈరోజు కూడా అదే పని చేసేది. ఎక్సెస్ ఇన్ విజ్డమ్, ఎక్సెస్ ఇన్ నాలెడ్జ్, ఎక్సెస్ ఇన్ హెల్త్, ఎక్సెస్ ఇన్ ఎవ్రీ కండిషన్. ప్రతి దాంట్లో అదే దానికి అర్థం. పొంగి పొరలే జీవితం పిల్లరా, పొంగి పొరలడం. అందుకే యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నేను చాలా లిమిటెడ్ గెర్రి గీసుకొని ఉండకూడదు, లిమిటెడ్ థింకింగ్లో ఉండకూడదు. ఆయన నిన్ను నమ్ముకున్న క్షణం నుంచి బైబిల్ అంటుంది నువ్వు వారసుడివి ఆయన ఆస్తికి, జత వారసుడివి యేసు ప్రభుకి. సో ఆయన దగ్గర ఉన్నదంతా నీది, నాదే. అయితే బైబిల్లో మీరు బాగా గమనించాల్సింది ఏమంటే 100%లో 10% ఆయన చేసేది, 90% మీరు నేను చేయాలా. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన చేసే పని 10%. దేవుడు ఎందుకంటే ఆల్రెడీ చేసేసాడు. ఇప్పుడు ఏం మీకు నాకు ప్రత్యేకంగా ఆయన చేసేది ఏం లేదు. ఆయనకు మనం సహకరిస్తే ఆయన చేసిందంతా మీరు నేను అనుభవిస్తాం. సహకరించడంలో నా నోరు, నా మనస్సు చాలా ప్రాముఖ్యమైనది. లేకుంటే ఆయన ఇచ్చినట్లు అక్కడే ఉండిపోతాయి, బైబిల్లోనే ఉండిపోతాయి, కానీ మీ జీవితం, నా జీవితం ఉండవు. అందుకనే ఇది మతం కాదు ఏదో వచ్చి మింద పడేదానికి. ఇది చాలాసార్లు చెప్పాను, ఇట్స్ నాట్ ఏ రిలీజన్ బట్ ఇట్స్ ఏ రిలేషన్.
సో ఇఫ్ యు ఆర్ ఇన్ రిలేషన్, నువ్వు దేవునితో సంగతిలో రిలేషన్లో ఉండి ఆయన చెప్పింది చేసుకుంటూ పోతా అంటే ఆయన అబద్ధం చెప్పని దేవుడు కాబట్టి అవన్నీ మనం అనుభవిస్తాం పిల్లరా. ఇప్పుడు చెప్పినట్లుగా ఎక్సెస్ విజ్డమ్, ఎక్సెస్ నాలెడ్జ్, ఎక్సెస్ ఫైనాన్సెస్, ఎక్సెస్ హెల్త్, గుడ్ హెల్త్, ఎక్సెస్ బ్లెస్సింగ్స్, ఎక్స్ట్రాడినరీ విక్టరీ. ప్రతి ఏరియాలో మనం ఎక్సెస్ కలిగి ఉంటాం. ఉన్నాం అట్లా ఈరోజు వరకు? సో లేకుంటే అందుకే వినిపిస్తున్నాడు దేవుడు, అవి ఉండి కలిగి జీవించాల. సో చాలామంది క్రైస్తవుల్లో ఇదొక అభిప్రాయం ఏంటంటే బీదరికంలో ఉంటే భక్తిగా ఉంటామని. బీదరికము భక్తిని తెచ్చిస్తుందని. చాలా అజ్ఞానమైన నిర్ణయం అది. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు యేసు ప్రభువు కంటే తెలివైనోడువని చెప్తాను. ఎందుకంటే ఆయన అంటున్నాడు సమృద్ధి ఇస్తానని, నువ్వు అంటావు సమృద్ధి వద్దు ప్రభా, నీకు తెలుసు భక్తిగా నేను జీవించాలంటే ఏముండాలా? ఏమంటారు? కొరత, లేనితనం, బీదరికంలో భక్తిగా బ్రతకచ్చు. జస్ట్ నాన్ సెన్స్ అదే. నువ్వు దేవునికే సలహా ఇస్తానావు, నీ పద్ధతి కాదు, నా పద్ధతి ఈయన నువ్వు అని. లేదంటే ఆయన ఎందుకన్నా ఆడొచ్చి, నేను వచ్చింది ఎందుకంటే బీదరికం ఇచ్చేదానికి, బీదరికం బహుగా ఇచ్చేదానికి, దానివల్ల మీరు భక్తిగా ఉంటారని చెప్పాడు ఆయన. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంకు ఎక్కడ చూడరు బీదరికాన్ని. బీదరికం శాపం పలరా. బీదరికం ఆదాము పాపం చేసిన తర్వాత వచ్చినది. పాపం తర్వాత బీదరికం వచ్చినది. ఓకే, సో చాలా అవసరం ఈ నీ యొక్క మనస్సులో, హృదయంలో దేవుడు సమృద్ధి ఇచ్చే దేవుడని నువ్వు నమ్మాలా. అమ్మ, అర్థమవుతుందా? ఈరోజు సంఘానికి చాలా అవసరం. ఈ సంఘం కాదు, చర్చ్, ప్రపంచంలో ఉండే ప్రతి సంఘానికి అవసరం ఏంటంటే సమృద్ధి, ఐశ్వర్యం మనకు అవసరం, సమృద్ధి మనకు అవసరం. ఎందుకో తెలుసా? చాలా పని ఉంది చేయడానికి. ఆర్థికంగా సంఘం వెనక ఉంటే, ఆర్థికంగా మీరు వెనకలో ఉంటే, మీ దగ్గర డబ్బులు లేకుంటే, ఆర్థికంగా మీరు బలంగా లేకుంటే దేవుని చాలా పనులు ఆగిపోతాయి, చాలా కార్యాలు ఆగిపోతాయి. అందుకే సంఘం ఎప్పటికీ ప్రీచ్ చేయకూడదు బెదిరికం గురించి. సంఘం ఎప్పుడు ప్రీచ్ చేయాల్సింది ఐశ్వర్యం గురించి. నాకు తెలుసు చాలామంది కామెంట్స్ రాయొచ్చు రకరకాలుగా. నాకు దేవుని నోటి నుంచి వచ్చింది, ఏమొచ్చిందో అది ముఖ్యం, నీకు నాకు చెప్పేవాళ్ళు చెప్తుంటారు. కానీ సమృద్ధి లేనిది ఏమీ పనిచేయాలి. నేను ఆరంభంలో చాలాసార్లు చెప్పాను మీకు, మీరు ఇటు రావాలన్నా కూడా ఆటోలో రావాలని డబ్బులు కావాలా మీకు. ఇప్పుడు వాపస్ ఇంటికి పోవాలన్నా ఏం కావాలా? ఎవరైనా ఆటో నిలబడి బైబిల్ చూపించి ఫ్రీగా తీసిపోతామంటే ఎవడు తీసుకోవడం? ఓకేనా? సో అందుకే నా యొక్క మైండ్లో ఈ యొక్క విషయం ఉండాలి పిల్లరా. ఏది? నేను ఎల్లప్పుడూ ఐశ్వర్యంలో జీవించాలా. నా దేవుడు నాకు ఐశ్వర్యంలో ఆల్రెడీ పెట్టేశాడు. అర్థమవుతుందా? అనుక్షణం ఎలా జీవించాలా? సరే, నీ మనసులో ఇది ఉండాలి పిల్లరా. నీ థింకింగ్లో, నీ ఆలోచనలు ఏముండాలి తెలుసా? ఆల్రెడీ నేను ఐశ్వర్యంలో ఉన్నా. యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఏమైంది? ఆయన వారసున్నాయి. అక్కడ ఉండి నువ్వు ఆలోచిస్తూ ఉండాలా. నువ్వు ఇప్పుడు బీదరికంలో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, చాలా అప్పుల్లో వడ్డీలు కట్టుకుంటా ఉన్నావు. అది వాస్తవము. కానీ సత్యం ఏంటి? నువ్వు ఐశ్వర్యవంతుడివే. నువ్వు ఈ నిలబడి శాసించాల దాన్ని. ఏమని శాసిస్తావు అమ్మ? ఏమని అమ్మ చెప్పాలా? యుద్ధం ఎవరిది? నువ్వు నిలబడి ఎప్పుడు నీ మనసులో యుద్ధము యెహోవాదే అన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? నేను ఇక్కడ నిలబడుకున్న ఐశ్వర్యంలో నా ముందు బీదరికం నన్ను ఛాలెంజ్ చేస్తూ ఉంది, అప్పులు ఛాలెంజ్ చేస్తాను, నా దగ్గర ఆర్థిక ఇబ్బంది ఉంది. నువ్వు ఏం చెప్పాలి తెలుసా? యుద్ధము యెహోవాదే. దావీదు చెప్పినట్లు గొల్లియాతు దగ్గర యుద్ధము యెహోవాదే, ఆయన యుద్ధం చేస్తాడు, యుద్ధం నేను చేయను. నేను ఇక్కడ నిలబడి ఆయన చెప్పింది నమ్ముతాన్నా. నేను ఐశ్వర్యవంతుడిని, నేను ఆరోగ్యవంతుడిని, నేను దైవత్వంతో నిన్నవాడిని, నేను దీవించబడిన వ్యక్తిని. నువ్వు ఎప్పుడైతే నీ పొజిషన్ నువ్వు తీసుకుంటావో, దావీదు తీసుకున్నట్లుగా గొల్లియాతు నీ ముందర దేవుడు పడిపోయేటట్లా చేస్తాడు. అందుకే బైబిల్లో విశ్వాసం చాలా ముఖ్యమైన అంశం పిల్లరా. ఓకే, అందుకే నేను ప్రీచ్ చేస్తాను ఇది చర్చెస్లో. ఇది నీకు ప్రీచ్ చేయకుంటే నువ్వు విశ్వాసంలో నిలబడలేవు, నువ్వు నిలబడలేవు దేవునితో. సో ఎప్పుడు కూడా యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తి తన యొక్క స్టాండ్, తన యొక్క పొజిషన్ ఎప్పటికీ జరిగిపోయిన దాంట్లో, అంటే వాగ్దానాల మీద తీసుకోవాలా. నేను ఎప్పుడు చూసేది ఏంటంటే, నేను ఐశ్వర్యవంతున్నాయి,
నేను ఐశ్వర్యవంతునిగా చూసుకుంటా. దేవుడు అది ఫస్ట్ నువ్వు చూడాలా. అక్కడ నిలబడి నువ్వు చెప్పాలా, యుద్ధం యెహోవాదే, నా దేవుడు నాకు విజయం ఇస్తాడు డబ్బు విషయంలో, నా దేవుడు నా అప్పులు తీర్చడానికి సహాయం చేస్తాడు, నా దేవుడు తన యొక్క స్వర్గపు దాని నుంచి అప్పు తీరుస్తాడు. ఎందుకంటే నన్ను ఆ స్థానంలో నిలబెట్టినాడు ఆయన. ఏ స్థానంలో? ఐశ్వర్యపు స్థానంలో. ఈరోజు బీదరికం నా ఎదుట ఉంది, గొల్లియాతులాగా నేను వాక్యం ద్వారా, ఖడ్గం ద్వారా, దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం ద్వారా దాన్ని నేను నరికేస్తాను. నేను చెప్పలేదు దేవునికి, నేను నిన్ను నమ్ముకుంటా, నువ్వు ఐశ్వర్యవంతుడిగా చేయమని. ఆయన చెప్పాడు నాకు, నువ్వు నన్ను నమ్మినడలా నిన్ను నేను ఆరోగ్యవంతుడిగా చేస్తా, ఐశ్వర్యవంతుడిగా చేస్తా, నిన్ను దీవిస్తా, నువ్వు దీవెనగా మారుస్తాను నిన్ను. సో అందుకనే మీ నా పొజిషన్ క్లియర్గా ఉండాలి పిల్లరా. యేసుప్రభు నాకు అంగీరిందరా బీదోన్నా దానికున్నా ఏందో పోతా ఉంటాం గాలిలో పోయినట్లు, అట్లా అది ఇది కాదు. అట్లా వాళ్ళతో దేవుడు ఏం చేయలేడు. చచ్చిపోయినాక స్వర్గాన్ని మాత్రం పోతాను, దాంట్లో డౌట్ పడాల్సిన పనిలే. అందుకే అక్కడ ఎవరెవరు ఉన్నారు తెలుసా? అబ్రహాము ఉన్నాడు ఏడా స్వర్గంలో, మిస్టర్ లాజర్ కూడా ఉన్నాడు. ఇద్దరు ఎట్లా బతికారు భూమిలో? ఒక ఆయన అత్యధిక ఐశ్వర్యవంతుడు అబ్రహాము, ఇంకో ఆయన చెప్పరే భయపడతారు. లాజర్ ఎట్లున్నాడు? రొట్టెలు ముక్కలు వేస్తే ఎదురింటి ఆయప్ప, ఈ అప్ప తినేవాడు. ఎదురింటి ఆయప్ప వేసేవాడు. ఎవరు ఆయప్ప? ఆయప్పకి దేవుడు ఎవరో తెలియదు, ధనికుడు అని రాయబడింది బైబిల్లో. ఆయన వేసే రొట్టె ముక్కలు తినేవాడు ఈయన. కానీ అట్లాస్ట్ ఏమైంది తెలుసా మీకు? శుభవార్త చెప్పమంటారా? అబ్రహాం ఒళ్ళో ఉన్నాడు. ఎప్పుడు? వీటి నుంచి పోయినాక. అదే ఈడున్నప్పుడు అబ్రహాం ఒళ్ళో ఉంటే ఎంత బాగుండేది. ఈడున్నప్పుడే అబ్రహాం మాటలు నమ్మింటే కదా. సో అందుకనే మన పొజిషన్ క్లియర్గా ఉంటే మనం విశ్వాసంలో నిలబడొచ్చు పిల్లలు. ఓకే, మీకు నాకు దేవుడు వచ్చినది, యేసుప్రభు వచ్చి ఐశ్వర్యం ఇచ్చేదానికి వచ్చాడు. ఓకే, లాస్ట్ వీక్ మనం 2 వీక్స్ నుంచి చూస్తున్నాం. మనుషులు భూమి మీద 3 లెవెల్స్లో ఆర్థిక స్థితిలో ఉంటారు, 3 లెవెల్స్లో ఉంటారు. ఫస్ట్ లెవెల్ ఏంటి? నాట్ ఎనఫ్, ఆ తర్వాత జస్ట్ ఎనఫ్, ఆ తర్వాత తెలుగులో చెప్పండి ఆయన, చాలని, చాలని. ఓకేనా? స్థితి. చాలా మంది ఉన్నారు. మీలో ఉన్నారు ఎవరైనా అట్లా? మనం అంతా ఆట నుంచి వచ్చిన వాళ్ళమే. ఆట నుంచి చాలని తెలుసు కదా. చాలని అంటే 10వ తేదీనే బ్యాంకు ఏమంటారు, మన జేబు ఖాళీ, అకౌంట్లో 0, ఎవరిస్తారా అని చెప్పి ఎతకాల్సి వస్తుంది. మనం అంతా ఆ స్థితిలో ఉండేవాళ్ళం కదా. అయితే ఆ స్థితిని దాటి బయటకు వచ్చాం. నేను మీకు చూపించా ఇజ్రాయెల్ జనాంగంని. ఇజ్రాయెల్ జనాంగం కూడా ఎక్కడ ఉండేది? ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? చాలని స్థితి. కొంచెమే అన్నం పెట్టేవాళ్ళు. అమ్మ అర్థమవుతుందా? సొంత ఇల్లు లేదు, కొంచెమే అన్నం పెట్టేవాళ్ళు. నో బ్యాంక్ బ్యాలెన్స్ అమ్మా, నో లైక్ నెక్లెస్ చైన్, ఏం నక్లీస్ పీక్కునే వాళ్ళు నీకెళ్ళరా నక్లీస్ అని కదా. అది స్థితి కదా. చాలామంది దగ్గర ఉండవు పాపం, ఉంటాయి, ముత్తుట్లో ఉంటాయి కదమ్మా. నేను చెప్పాను లాస్ట్ వీక్ కూడా చెప్పాను. నేను చాలామంది ఉద్యోగం చేస్తాను, ఇది ఎవరి కోసం తెలుసా? వాళ్ళ కోసము, ముత్తుటోళ్ళ కోసం పాపము. లేకుంటే కొంతమంది ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు? వడ్డీలు కట్టదని. మీరు అమెరికన్ రిపోర్ట్స్కి వింటే అక్కడ లైక్ చాలామంది ఉద్యోగాలు చేస్తానేది అప్పులు తీర్చేదానికి. ఆ తర్వాత చెప్తారు 10-15 ఏళ్ళు చేసినా అప్పులు తీరమంట. అన్ని అప్పులు చేశారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఎన్నెన్ని కార్డులు ఏమేమి సార్ ఏంటి అన్నీ తీసుకొని, డబ్బులు తీసుకొని, ఆ తర్వాత వాళ్ళు లైక్ దాసుడుగా వాళ్ళ చేతుల్లో ఉంటాడు, బ్యాంక్ వాళ్ళ చేతుల్లో. నేను చెప్తున్నా ఒక మాట, డబ్బుల విషయంలో డిసిప్లిన్గా లేకుంటే నువ్వు దేవుని చదువు డబ్బు తీసుకోలేవు. అన్నిటికంటే డిసిప్లిన్గా ఉండాల్సిందే డబ్బు విషయంలో. ప్రయత్నం చేద్దండి అప్పు చేసి కొనేదానికి. ఎస్, ఇల్లు కడతానవా, నువ్వు అప్పు చేసేదానికి పర్మిషన్ ఉంది. అంటే అప్పు చేయడం అంటే బ్యాంకులో ఇల్లు కట్టేదానికి. ఇంకా మిగతాది ఏదైనా కూడా నువ్వు పరిగెత్తి అప్పు చేసావు అనుకో, నువ్వు డిసిప్లిన్ లేని వ్యక్తివి. ముఖ్యంగా బట్టల కోసము, తిండి కోసము. ఎందుకంటే నీకు దేవుడు ఏదో నేర్పిస్తాడు ఆ స్థితిలో ఎలా ఉండాలని. నువ్వు నేర్చుకోదాన్ని. అప్పు చేసి మీరు అవి ఇవి కొంటున్నారంటే జస్ట్ మీరు వాక్యానికి విరోధంగా పోతున్నారు. మీరు లైన్లోకి వచ్చేంత వరకు ఫైనాన్సెస్ చేతిలో నిలబడవు మీకు.
నేను ఆ రోడ్ నుంచి వచ్చినున్నే. మనం ఫస్ట్ నిర్ణయించుకోవాలి, అప్పు చేయను, నేను అప్పు ఇచ్చేవాడిగా ఉంటానని. ఆ నిర్ణయం చాలా అవసరం దేవునికి. అది గట్టిగా మీరు పట్టుకుంటే, నేను కరాకంటిగా చెప్పడంలే, ఏదో రూల్ పెట్టడంలే. ఎస్, కొన్నిసార్లు లైక్ బిజినెస్లో ఉండేవాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు కాబట్టి ఉండొచ్చు. కానీ దేవుని దిక్కు చూడాలను. దేవుడు దృష్టిలో నువ్వు తప్పు చేయడం లేదు కదా అప్పు చేసి, అప్పుడు ఓకే. ఎందుకంటే చాలామంది బిజినెస్ మ్యాన్ ఉంటారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తా అంటే ఫైనాన్సెస్ పోతా అంటే ఓకేనే, మళ్ళీ వస్తాం ఆ పాయింట్ మీదకి. 3 levels. ఫస్ట్ లెవెల్ ఏంటి ఇజ్రాయెల్ జనాంగం ఆడుంటే దేవుడు వాళ్ళని అక్కడి నుంచి ఏం చేశాడు, బయటికి తీసుకొచ్చాడు. మిమ్మల్ని నన్ను కూడా బయటికి తీసుకొచ్చాడు. మీ జీవితంలో, నా జీవితంలో చాలని స్థితిని తొలగించేశాడు. పిల్లలు నమ్మాలైతే మీరు ఉండొచ్చు ఈరోజు మీ స్థితి అది, కానీ మీరు దేవుడు ఏం చెప్తానో చేస్తే మీరు బయటపడతారు ఆ స్థితి నుంచి. ఓకే, రెండో స్థితి ఏంటి, వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి జస్ట్ ఎన్ఎఫ్లోకి తీసుకొచ్చాడు దేవుడు. జస్ట్ ఎనఫ్ అంటే ఏమో తెలుగులో చాలినంతే కదమ్మా. చాలామంది క్రైస్తవులకి బలిష్టం ఇది పొజిషను. చాలామంది ఉన్నారు కూడా దాంట్లో. చాలామంది ప్రీచ్ చేస్తారు కూడా. నేను చూసే చాలామంది ప్రీచ్ చేస్తారు. ఏమని, 3 పూట్ల అన్నం దొరుకుతుంది బ్రదర్, వేసుకునే బట్టలు ఉన్నాయి, చాలు, ఇల్లు ఉంది, బాడీలైనా అడ్జస్ట్ చేసుకుంటాను నేను, ఇంతకంటే ఏం కావాలా. దానికి తోడు వాక్యం కూడా జోడిస్తారు. అన్నిటికీ వాక్యాలు ఉన్నాయి బైబిల్లో. సంతృష్టి ఏమన్నా హెప్సిపోయాడు ఈరోజు, హెప్సిపోయి అందిలో నువ్వు తెలుగు టక్కని నాకు. సంతుష్టి సహితమైన భక్తి లాభదాయకము కదా. అందుకనే అది దొరికింది వీళ్ళకి. అందుకే అప్పుల్లో ఉన్నా కూడా సంతృష్టి సహితం. అదేం సంతృష్టి నాయనా, బైబిల్లో ఉంది. కానీ జ్ఞానం ఉపయోగించి ఏం చెప్తాడు అది ఎక్కడది సంతృష్టి సహితమైన భక్తి అంటే. ఇప్పుడు నేను గాస్పెల్ చేసేకి వెళ్తా, పల్లెల్లోకి వెళ్తా, ఆడ నాకు లైక్ 5 స్టార్ హోటల్ ఉండదు, లేదంటే మంచి హోటల్ ఉండదు, ఆడ ఉగ్గాని బజ్జే తినాలా. ఆ ఉగ్గాని కూడా ఎట్లుంటుంది తెలుసా, చేసేవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. చూసే ఫేస్ ఒకసారి తినలేము వాళ్ళని చూసే ఉగ్గాని బయటకు వస్తుంది. చూసారు ఎవరైనా పోయారు అట్లా? మీరు పోలేదు పాపము. మీరు అసలు సువార్తకి వెళ్తున్నారా? ఢిల్లీ స్లమ్లో చేసి వచ్చాము, మాకు తెలుసు. ఎంతో ప్రేమ ఉంటుంది వాళ్ళ దగ్గర. అసలు గుడిసెలోకి పిలుస్తారు, అంటే చాలా స్లమ్లో. అమ్మ వాళ్ళ చేతులు ఎట్లుంటాయంటే గోర్లలో, అమ్మ మీకు ఇంకా ఏం చెప్పాలా, ఫేస్ గీస్ అంతా ర్యాక్ పిక్కర్స్ ఉంటారు. వాళ్ళందరూ అట్లా చోట పోయినప్పుడు కావు సార్ అంటారు, ఏదో తిని వాళ్ళ చేతిలో ఉండేది ఏదో బిస్కెట్ వేసారో. ఎట్లుంటుందంటే తీసుకునేటప్పుడు ఎట్లా తినేది ఇది, కానీ తినాలా, కానీ వాళ్ళతో క్లోజ్గా ఉండాలా, వాళ్ళ దగ్గర ఉండాలా. అట్లా చోటుకు పోయినప్పుడు కష్టాలు వస్తాయి. పడుకుండే ఉండదు కదమ్మా, బెడ్షీట్లు పడుకోవాలి, భూమి మీదే పడుకోవాలా. అట్లా చోట మన భక్తి సంతుష్టిగా ఉండాలా. కానీ జీవితమే నేను బీదరికంలో ఉండడం సంతుష్టి సరైన భక్తి అంటే చాలా కాంట్రడిక్షన్ ఉంటుంది దేవుని వాక్యానికి, నీ ఆలోచనలకి. అది కాదు బైబిల్ చెప్తాండేది. బైబిల్ చెప్తాండేది సమృద్ధి గల జీవితం. ఓకే, రెండో పొజిషన్ ఏంటి, జస్ట్ ఎనఫ్. అది కూడా దేవుని చిత్తం కాదు. యాక్చువల్ దేవుని చిత్తం ఏంటి, సమృద్ధిలోకి తీసుకెళ్ళాలి వీళ్ళని, ఇజ్రాయెల్ జనాంగాన్ని. అందుకే ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు, అంటే లేనితనం నుంచి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళు, జస్ట్ ఎనఫ్ పొజిషన్లో ఉన్నారు. ఎందుకు పెట్టాడు దేవుడు అక్కడంటే, తెలుసు కదా మీకు, మన్నా వచ్చేది, మన్నా తినేవాళ్ళు, వేసుకున్న బట్టలే ఉన్నాయి వాళ్ళ దగ్గర, వేసుకున్న చెప్పులు, వేసుకున్న బూట్లే ఉన్నాయి. ఓకే, ఎక్స్ట్రా ఏమీ లేదు. 3 పూట్లకి అన్నం వచ్చేది, అది తినేవాళ్ళు ఉండేవాళ్ళు. అట్లా పెట్టాడు దేవుడు జస్ట్ ఎనఫ్ స్టేజ్. ఎన్ని రోజుల కోసము, 11 రోజుల కోసం పిల్లరా. ఎందుకు సార్ అట్లా పెట్టాడంటే, అక్కడ దేవుడు వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చేదానికి. లాస్ట్ వీక్ నేను చెప్పా, చిన్న ట్రైనింగ్ ఉన్నది, 11 days ట్రైనింగ్ అంటారే అది. 11 days ట్రైనింగ్. ఎన్ని ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు వీళ్ళు, 40 ఏళ్ళు. పాసే కాలే అసలు లాస్ట్ వరకు. మేము కామంటే కామన్నట్లు కూర్చున్నారు ఆడ అరణ్యంలో. దేవుడు 11 రోజులు ఏం టెస్ట్ పెట్టాడు, ఫెయిత్ టెస్ట్. ఎందుకు, నేను స్ట్రైట్గా వీళ్ళని తీసుకెళ్ళాను అనుకో వాటికి పాలు తేనెలు ప్రవహించే దేశంలో, వీళ్ళు నన్ను నమ్మరు అనే ఉద్దేశం. ఎట్లా,
అక్కడ తినేకే లేదు, ఈడకు లోపల దూరుతానట్లే నీకు అన్నీ ఆమె లైక్ నేను చదువుతాను ఇప్పుడు, మీకు పాలు తిన ప్రవీణ దేశంలో ఏమన్నా అన్నీ ఇచ్చారనుకో దేవుడు, అసలు అరణ్యంలోనే దేవుడిని కేర్ చేసేవాళ్ళు కాదు వీళ్ళు. అందుకనే దేవుడు అన్నాడు, నన్ను నమ్మేటట్లా చేయాల, నేనే సమస్తాన్ని ఇచ్చేవాడిని, నేనే వెలుగునిచ్చేవాడిని, నేనే నీళ్ళు ఇచ్చేవాడిని, నేనే తిండి ఇచ్చేవాడిని, నేనే మీకు దేవుణ్ణని వాళ్ళకు చూపించుకునేదానికి. ఎందుకంటే 400 సంవత్సరాలు ఆడ దాసత్వంలో ఉండి వచ్చారు. వీళ్ళకి చిన్న ట్రైనింగ్ ఇచ్చి లోపలికి తీసుకెళ్దామని దేవుని ఉద్దేశం. అందుకే వాళ్ళని జస్ట్ ఎన్ఎఫ్లో పెట్టి దేవుడు 11 రోజుల తర్వాత లోపల తీసుకెళ్లాల్సింది. కానీ ఏం చేశారు? ఎవడు పోలేకపోయాడు. 2 ఫ్యామిలీస్ తప్పించి, కాలేబు, యెహోషువ. బైబిల్లో నేను వాళ్ళ గురించి మన చదువుతా అండి, వాళ్ళలో డిఫరెంట్ స్పిరిట్ ఉందని ఇంగ్లీష్లో రాయబడింది. ఆ డిఫరెంట్ స్పిరిట్ యాక్చువల్గా హీబ్రూలో చదివితే మీరు ఫాలోయింగ్ స్పిరిట్ అని దాని అర్థము. అంటే దేవుణ్ణి ఫాలో చేసే స్పిరిట్ అని వాళ్ళ దగ్గర ఉండేది. అంటే దేవుడు ఏం చెప్తాడో అది చెప్పేవాళ్ళు వాళ్ళు, అది నమ్మేవాళ్ళు వాళ్ళు. ఓకే, ఎనీయో పాస్ కాలేదు ప్లారాయిల్లో. చూసారా, అన్నీ ఉన్నాయి ఆ సైడు, పోలేకపోయారు. ఎందుకంటే ఆ టెస్ట్ పాస్ కాలే. ఈరోజు మీకు నాకు కూడా లాస్ట్ వీక్ కూడా నేను క్లియర్గా చెప్పాను, అనుక్షణం దేవుడు మిమ్మల్ని టెస్ట్ పెడతా ఉంటాడు. ఆ టెస్ట్ కాదు, ఏ టెస్ట్? చాలామంది ప్రీచ్ చేస్తా అంటారు టీవీలో, బల్ల గుద్ది ప్రీచ్ చేస్తా అంటారు. దేవుడు నిన్ను పరీక్ష పెడతాడు. ఎట్లా? పస్తులు పెట్టి, రోగాలు ఇచ్చి, బెడ్ మీద పడేసి, కాళ్ళు ఇరగొట్టి, అట్లా గలీజ్ పనులన్నీ దేవుడు చేయడు. అనంతపురం భాషలో చెప్తాను మీకు. మీలో చాలామంది టీచర్లు ఉన్నారు, మనం అంతా స్కూలు పోయిన వాళ్ళమే. టీచర్లు ఎట్లా పరీక్ష పెడతారో స్టూడెంట్స్కి, అట్లే దేవుడు పరీక్ష పెట్టేది. ఏ టీచర్ కూడా ఫెయిల్ చేసే కాదు టెస్ట్ పెట్టేది. అవునమ్మా, మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఫెయిల్ అయితే ఎవరికి మర్యాద పోయేది? టీచర్లు ఉన్నారు ఇక్కడ చాలామంది. అమ్మా, మా క్లాస్లో ఎంతమంది ఫెయిల్ అయినారో తెలుసా అంటారా టీచరు. పొద్దున్నే హెడ్ మాస్టర్ దగ్గరిపోయి, హెడ్ మాస్టర్ అంటుంది, ఓ పని చేయి తల్లి, ఇదిగో నీ జీతం తీసుకొని పాయింట్ నుంచి. దేవుడు అట్లే, ఎవరికి అవమానము ఫెయిల్ అయితే మనము, దేవునికి. మన దేవుడు ఎందుకు ఫెయిల్ చేయాలనుకుంటాడు? కానీ దేవుని కోరిక ఏమంటే దాన్ని అర్థం చేసుకొని నువ్వు ఎక్కువ పొందుకున్నప్పుడు నన్ను మర్చిపోకుండా ఉండాలనేది దేవుని ఆకాంక్ష. అంతే దేవుడు పెట్టే పరీక్ష అది. బాగా గుర్తుపెట్టుకోండి. దేవునికి అవసరంలే అబ్రహాము కుమారుడు కోసం, అబ్రహాం కుమారుడు బలిగా దేవునికి అవసరంలే. కానీ టెస్ట్ పెట్టాడు, పాస్ అవుతాడో చూద్దామని. బ్రహ్మాండంగా పాస్ అయినాడు. ఎన్ని మార్కులు వచ్చాయి చూడండి. ఈరోజంతా మనమంతా ఆయన పిల్లలు ఆ టెస్ట్ పాస్ అయిన దానికి. ఎందుకు పెట్టాడు టెస్ట్ దేవుడు అబ్రహాంకి? అబ్రహాం నిబంధనలో ఉండి, అయ్యా నిబంధన అంటే మీకు చెప్పాను కదా, నావన్నీ నీవి, నీవన్నీ నావే. నిబంధనకి ఒక వాక్యంలో చెప్పాలంటే, అబ్రహాం అన్నాడు, నా కొడుకు తీసుకోవడం తెలుసు దేవునికి. అబ్రహాంకి తెలుసు తీసుకోవడని. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాడు, ఇస్సాకు వలన కలిగిన సంతానము నీ సంతానం అవునని. ఆ తర్వాత కొంతకాలానికి ఇస్సాకును బలిమ్మంటే అబ్రహాం కోకోనెట్లో నీళ్ళు ఉన్నాయి. అబ్రహాంకి బాగా తెలుసు, నా కొడుకుని తీసుకోవడనే డ్యాన్స్ ఆడకుండా పోయినాడు పైకి. నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏం తీసుకోడరా. ఏం చేశాడు నీ డబ్బులు తీసుకుని ఆయన? ఏం చేశాడు చెప్పు? ఆయనకు అవసరమా నీ డబ్బులు? ఎందుకు డబ్బులు అడుగుతానని నీతో? అదే మనకు పరీక్ష ఫైనాన్సెస్లో. ఏం చూస్తాడు నీ హృదయంలో నుంచి? నువ్వు టైతే వేయలేవే, నువ్వు ఆయనకి స్పెషల్ ఆఫరింగ్ వేయలేవే. ఆయన చెప్పాడు అనుకో, ఒక 1000 రూపాయలు ఆ అనాథాశ్రమంకి, లేదంటే ఏదన్నా సరే ఒక 1000 రూపాయలు ఆ సిస్టర్కి, లేదంటే మీ బంధువులు ఎవరికన్నా పోతానో ఒక మంచి గిఫ్ట్ తీసిపో, లేదంటే లైక్ వాళ్ళ ఇంటికి వెళ్తాను స్వీట్స్ తీసుకెళ్ళు కదమ్మా. ఇవన్నీ నేను ముందు చేసేవాడిని కాదు పిల్లరా. నాకు అర్థమైన తర్వాత నేను కాసుకొని ఉండే ఇంటంటే ఏం చేయాలి చెప్పు. అందుకే ఎవరింటికి పోయినా తీసుకెళ్ళాలా, పిచ్చినారాలు చేతులు ఊపకుండా పోద్దండి. కొంతమంది చాలా బంక. ఆయన చూస్తున్నాడు, అడగండి ఆయనకి, ఏం చేయమంటావు ప్రభా? టైత్ పోయింది, మిగతా ఎంత ఉంది, ఏం చేయమంటావు? నీకు భయమో ఏం చేయమంటావు అంటే అంతా ఇమ్మంటాడేమో అని కదా. ఏం చేస్తాడు నీ డబ్బులు తీసుకున్నాయన? నువ్వు నమ్మవు, అందుకే బీదరికంలో ఉన్నాను. ఆయన పేరేమో తెలుసా? ఎల్ షదాయ్. చూపిస్తాను మీకు బైబిల్లో ఎంతెంత ఇచ్చే దేవుడు ఆయన. ఈరోజు
డబ్బు విషయంలో పిసినార్తనం అంటే ఇది కూడా చెప్పొద్దండి సార్, మిగిలితే ఇస్తాం కదా అని. అడక తినేవాడా నువ్వు మిగిలితే ఇచ్చేదానికి? మిగిలితే ఎవరికి ఇస్తారు చెప్పండి, నిజం చెప్పండి. మిగిలింది ఎవరికి ఇచ్చేది మనము? ఎవరు చెప్పరేమే? కరెక్ట్గా హాట్ వండినావు, ఎవరు పెడతావు ఫస్ట్? ఆడోళ్ళు చెప్పండి, చాలామంది ఉన్నారు. భర్తకే కదా పెట్టేది. మిగిలిపోయిండేది ఆడ మెతుకులు ఉండేది మీ భర్త పట్టవి తీసుకుంటావా? అది ఎవరి కోసము? బయట ఉండే డాగీ కోసము. నేను చెప్తున్నా, అదే పనిగా దేవుడు చూస్తాడు. ఈ నెలలో చాలా ఖర్చులు వచ్చాయి, ఆల్రెడీ అప్పులునే తెలుసు ఆయనకి. ఆయన ఏం చేస్తాడో చూస్తాం. టైత్ తీస్తాడో ఈడో ఇస్తాడు, ఇస్తుందో ఏదో. నువ్వు ఆయనకే నామాలు పెడతావు. నీకు తెలియదు నన్ను జీవితాంతం నామాల్లోనే ఉంటావని. కొద్దిగా పచ్చిగా మాట్లాడతాను నేను, కొద్దిగా తెలుసಲ್ಲ మీకే. లేదంటే మీ పిల్లలు మీ వలన బీదరికంలో ఉంటారు. నమ్మనంలా నువ్వు. నీకు ఇంకోటి మాట చెప్తున్నా, ముందుకు పోయే ముందు నేను ఇప్పుడు ఏం చెప్పొద్దండి. ఇంటికి పోయి కూర్చొని, నేను టై తీలే ఇన్ని ఏళ్ళ నుంచి, నేను డబ్బులు వస్తానట్లే దూర్చి ఆడ పెట్టుకుని దాచుకున్నా, ఎంత మిగిలింది నాకు, ఏముంది నా స్థితి ఏంటి ఈరోజు ఫైనాన్సెస్లో? నువ్వు ఆలోచించి చూడు. కూర్చొని నువ్వు జీరోలో ఉంటావు, ఉండవు అవి. దానివల్ల నీకు బ్లెస్సింగే ఉండదు, మిగిలించుకోలేవు నువ్వు. ఛాలెంజ్ చేస్తాడు దేవుడు, నాకు ఇచ్చి పరీక్ష పెట్టి చూడమని. సంఘ కాపరిగా మీరు బీదరికం ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్తాను, కొద్దిగా కఠోరంగా. అదే టెస్టే వీళ్ళకి పెట్టిండేది. మన్నా ఇస్తాడేది ఆయన, నీళ్ళు ఇస్తాడేది ఆయన, అన్నీ ఇస్తాడేది ఆయన. మళ్ళీ ఆయనకే నమ్మేవాళ్ళు కాదు వీళ్ళు. ఓకేనా? సెకండ్ స్టేజ్ జస్ట్ ఎనఫ్ నుంచి ఎక్కడికి వెళ్ళాలా? సమృద్ధి. ఓకే, మూడో పొజిషన్ చూసి మనం వేరే దానికి వెళ్దాం. చదవండి ఎవరైనా. మోర్ దెన్ ఎనఫ్ ఏంటి మా? మోర్ దెన్ ఎనఫ్ అంటే తెలుగులో అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ కలిగి ఉండడం. మోర్ దెన్ ఎనఫ్ అంటే చూడండి, ఆ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1-3. ద్వితీయోపదేశకాండం ఇక్కడ రాయబడింది దాని గురించి. చదవండి, ఫాస్ట్గా చదవండి ఎవరన్నా. 8వ అధ్యాయం 1-3. మీరు బ్రతికి అభివృద్ధి నొంది. చూసారా, మీరు బైబిల్ అంతా చూసుకోండి, ఇదే పదం దొరుకుతుంది. మీరు బ్రతికి బీదలైతే అని ఆడ దొరకదు. ఏం రాబడి? మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. మరియు చూడండి, రెండో వాక్యం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. చూసారా, దేవుడు అంటారు, నీ హృదయంలో ఏముందో నేను తెలుసుకోవాలనే 40 ఏళ్ళ నుంచి నేను చూస్తాను నేను. మీరు అనుకోవచ్చు, సార్ వాళ్ళు ఎందుకు దాచి పెట్టుకున్నారంటే, మీకు తెలుసు కదా, మన్నా టెస్ట్ పెట్టినాడు దేవుడు వాళ్ళకి. సేరు పెట్టుకోండి అంటే ఏం చేసేవాళ్ళు? 2 సేర్లు పెట్టుకునేవాళ్ళు. పోయి కుళ్ళిపోయినా కూడా ఇడిచిపెట్టేవాళ్ళు కాదు. అంత అనుమానము. అరే, ఆ సేరు ఇచ్చింది ఆయనే కదా, మళ్ళీ రేపు ఎందుకు ఈడాయన? ఏమో ఇస్తాడు ఈడో. మీకు తెలుసు, ఒకవేళ మీకు అనుమానం రాచ్చు, సార్ ఎందుకు దాచుకున్నారంటే బహుశా ఎప్పుడన్నా చీట్ చేశాడేమో దేవుడు అనుకుని మీకు అనిపించచ్చు. ఎందుకంటే అరణ్యం కదా, హోటళ్ళు కూడా లేవు, ఒకవేళ ఈకుంటే పోయి కొనుక్కునేదానికి, అందుకే దాచిపెట్టుకున్నారని లేదు. మీకు అరణ్య యాత్ర కూడా చాలా ప్లెజెంట్ జర్నీ పిల్లరా. అరణ్యము అనే పదం వింటేనే మనము విల్డర్నెస్ అని ఇంగ్లీష్లో మనం అనుకోవచ్చు, అయ్యో లాస్ట్ వీక్ కూడా చెప్పాను నేను, ఎయిర్ కండిషన్లో సృష్టిలో ఫస్ట్ నడిపింది దేవుడే మనిషిని. దాన్ని చూసే నేర్చుకునేది మనం. ఎయిర్ కండిషన్ వచ్చిండేది. పగులు మేఘస్తంభంలా చల్లగా తీసుకెళ్ళేవాడు, రాత్రి చలి పట్టకుండా అరణ్యంలో వేడి అగ్నిస్తంభంగా ఉండేవాడు. జొమాటో ఇప్పుడు వచ్చింది, జొమాటో అప్పుడే ఉండేవాడు. దేవుడే జొమాటోనా నాకు కరెక్ట్ చెప్తానన్నా ప్రొనౌన్సియేషన్ అమ్మా? హోమ్ డెలివరీ ఎవరు కనిపెట్టిండేది? దేవుడే. అసలు మీకు తెలుసా, ఈ ప్రపంచంలో కనిపెట్టినటువన్నీ కూడా బైబిల్ నుంచి కనిపెట్టినటువే. నువ్వు కూర్చునే కుర్చీతో సహా దేవుడే బైబిల్లోనే రాయబడిన కుర్చీలో కూర్చున్నాడు ఆయన. సింహాసనం ఆసీనుడు అయినప్పుడు టక్కని బల్బు వెలిగింది ఎవరికో, ఓహో ఆసీనుడు అంటే కూర్చున్నాడు అంటే చైర్ చేయాల. ప్రతిదీ గుండు సూది నుంచి
ప్రతిదీ బైబిల్ చూసే సృష్టించబడింది ఈ భూమి మీద. ప్రతి సైంటిస్ట్కి మైండ్ వెలిగించింది బైబిలే. యా గ్రంథంలో దొరకవు ఇట్లాంటివన్నీ మీకు. ఓకే, ఇక్కడ చూస్తే మీరు ఏమన్నా ఎక్కడున్నాం యా చూస్తే మీకు జొమాటో ఇంటి ముందరే స్వర్గంలో దూతలు తినే భోజనం అని రాయబడింది బైబిల్లో. దేవుడు తినే అన్నము వీళ్ళకి ఇస్తానాడు. అక్కడి నుంచి కుకింగ్ ఈడ హోటల్ నుంచి కాదు, ఎక్సోటిక్ అనో యాదో హోటల్ అయినా హైదరాబాద్ షెఫ్ కాదు, డైరెక్ట్గా హెవెన్ టు అర్త్. మూర్ఖులు వీళ్ళు తింటున్నారు అటు నుంచి వచ్చేది నీళ్ళు. వాళ్ళ కళ్ళ ముందర రాయిలో నుంచి నీళ్లు తీస్తాడు దేవుడు. అద్భుతం చేస్తాడు ఆయన. అయినా మన్నా దాచుకునేవాళ్ళు. సాటర్డే రోజు కోసము ఫ్రైడేనే ఇచ్చేవాడు 2 పూట్లకి. ఎందుకు సాటర్డే యాడికి పోల్లా? చర్చిలో పోల్లా అని. మళ్ళీ మీరు అనేవారు చర్చి లేదు అప్పుడు, ఊరికనే చర్చ్ అంటాడు చూడు ఈడ అని. మందిరం ఉంది, సినగోగ్ ఉన్నింది అప్పుడు. ఓకే, లైక్ మోషే కట్టిన గుడారంలో దేవుడి యొక్క సన్నిధి వచ్చేది, అక్కడికి పోయేవాళ్ళు వినేవాళ్ళు. ఆ తర్వాత కూడా దేవుడి మందిరం ఉండేది సొలొమోన్ అని మీకు తెలుసు. ఓకే, మీరు చూస్తే ఆడ తీసుకునేవాళ్ళు 2 సేర్లు మంచికి. మళ్ళా చర్చికి రాకుండా అడిగేవాళ్ళు బయటికి ఎత్తుకుపోయేవాళ్ళు, మన్నా దొరుకుతుందేమో అని. అంత భయంకరమైన మనుషులు వీళ్ళు. పోనీ ఒకరా ఇద్దరా, మొత్తం గుంపు అట్లాదే. ఎందుకంటే వీళ్ళు 430 సంవత్సరాలు దాసత్వంలో ఉండి 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 కడుపుకు అన్నం లేక కొద్దిగా తిని ఎట్లా తయారయ్యారంటే, ఎప్పుడు మేము నమ్మం సార్, మాకు రిజర్వ్ పెట్టుకోలేము, దాచుకోవాలా. అందుకే దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు వీళ్ళకు. ఏమైంది? అంత చేస్తారన్న దేవుడు నమ్మలేదు వీళ్ళు. సో అందుకే 40 సంవత్సరాలు అరణ్యంలోనే లాస్ట్గా ఆడే చనిపోయారు పిల్లరా. అర్థమైందా మీకు? సో దేవుని యొక్క కోరిక ఏంటంటే సమృద్ధి ఇవ్వడం. అందుకే 3వ వాక్యంలో ఏం రాశాడు అక్కడ? 8:3 చదువునైనా, ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. ఇదే వాక్యాన్ని యేసుప్రభు ఎక్కడ కోట్ చేశాడు? సాతాను ముందర. సాతానుతో అన్నాడు కదా, మనిషి రొట్టె వలన కాదు దేవుని నోటి నుంచి వచ్చిన. అంటే ఈరోజు మీకుతో నాతో ఏమంటాడే దేవుడు, నువ్వు వాటి వలన కాదురా బ్రతికి ఉండేది భూమి మీద, నా వాక్యం చెప్పినట్లే చెయ్యి. నువ్వు నా వాక్యం చెప్పినట్లే చేస్తే నువ్వు ఎప్పుడు బ్రతికుంటావు. పరిస్థితులు బట్టి జీవించొద్దు, వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని జీవించాలా. ఓకే, ఒక వాక్యం చదువుదాము. పాలుతెన్న ప్రవహించే దేశంలో ఎలా ఉండేది పరిస్థితి? లేవి కాండము 26వ అధ్యాయం 3 నుంచి చదవండి. ఫటాఫట్ ఫాస్ట్ చదవండి ఆయన ఎవరన్నా. లేవి కాండములో రాయబడింది 26వ అధ్యాయం 3 నుంచి 10 చదువు. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలు ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను. పాలుతెన్న ప్రవహించే అంటే ఏమో మీ నా జీవితంలో మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీరు నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి. చూసారా, మీరు తృప్తిగా ఇది మనకు సమృద్ధి అంటే. 3rd స్టేటస్ ఈ స్టేటస్లో పెట్టాలని దేవుడు. జస్ట్ ఎనఫ్ కాదు, ఇంకోటి ఏంది, నాట్ ఎనఫ్ కాదు, జస్ట్ ఎనఫ్ కాదు, మోర్ దెన్ ఎనఫ్ అంటే ఇది పిల్లరా. ఇది దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించదురు. 10 పైకి ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగజేసేదను. మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మను భయపెట్టడు. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గం రాదు. మీరు మీ శత్రులు తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గం చేత పడెదరు. మీలో 5 100 మంది. మీరు చూస్తే పిల్లరా బ్లెస్సింగ్స్. మా బిస్కెట్ ఏదైనా పాలు ఏదైనా పెట్టేసేయండి, గబక్కనట్లే జాగ్రత్త తినండి మీరు. నైనా అర్థమైందా? మీరు ఇంటికి పోయి చదువుకోండి. పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎలా ఇది మీ నా జీవితము. మోర్ దెన్ ఎనఫ్ అంటే ఇది పిల్లరా. దేవుడు పొంగి పొర్లే జీవితం మీకు నాకు ఇవ్వాలని కోరుకుంటాడు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? నేను మంచి గొర్రెల కాపరిని. ఆరంభంలో చెప్పాను. ఈయన ముందర చూడండి, నేను ఏం కాపరిని? మంచి గొర్రెల కాపరిని. ఎలా తెలుస్తుంది మంచి గొర్రెల కాపరి? గొర్రెలను చూసినప్పుడు, గొర్రెలు చచ్చిపోయి గొర్రెలు అప్పుల్లో ఉన్నాయనుకోండి, ఈ గొర్రెలని, యా గొర్రెలు చూడండి,
ఈ గొర్రెలు దెబ్బలు తగిలినాయి, ఈ గొర్రెలు హాస్పిటల్ ఇండ్లు. బాధపడకండి. సో మనం అందరూ అయ్యి వెళ్తా అంటాం. మీకు బాగా అర్థం కావాలని చెప్తాను. ఈ గొర్రెలు ఉన్నాయే, ఈ ముత్తూటికి అమ్మాపురమా యాపురం, అదే అనంతపురమా యాదవ్ ఉంది, ఇది ఇంకోటి అన్నపురమా మల్లాపురం మనపురమా. మనపూర్వకంగా పోలే వాటికి భలే ఉందిరా నేను పేరు కూడా. హలో, ఇట్లుంటే ఊరోళ్ళు ఏమంటారు? ఏం కాపరా మీ కాపరి, మీ గుంపు అంతా గాయాలతో పడిందాడా? అది కాదు పిల్లరా, దేవుని కోరిక తెలుసా? నేను సమృద్ధి కలిగి ఉండాలని. ఓకే, నేను దేవుడు ఎంత ఇచ్చేవాడో మీకు చూపించే ముందు జస్ట్ 2 ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలని ఆశపడతాను. ఎలా సమృద్ధిలో ఏంటి లాస్ ఆఫ్ ఇంక్రీజ్, జాగ్రత్తగా నేను పిల్లరా. ఫస్ట్ పాయింట్, 2 పాయింట్ చెప్పి నేను మళ్ళీ దేవుడు బైబిల్లో ఎక్కడెక్కడ రాసే ఎట్లా ఇచ్చాడు వాళ్ళకి ఇవన్నీ నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ పాయింట్ అండి, నా హృదయము చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి బిడ్డ. అంటే నా హృదయంలో వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలా. నేను గాలిపటం మాదిరి బ్రతకూడదు ఈ భూమి మీద. నేను మనకు యాంకర్ అంటారు కదా, పడవలకి యాంకర్ ఉంటుంది, ఏమంటారు యాంకర్, లంగరు. అట్లా నేను వాక్యం మీద పడి ఉండాలి పిల్లరా. వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి నేను. ఎందుకో తెలుసా? అంటే వాక్యాన్ని పట్టుకోవడం నా హృదయంలో ఎప్పుడు వాక్యం ఉండాలా. అది ఫస్ట్. నువ్వు ఐశ్వర్యంలో జీవించాలంటే నీకు కావాల్సిన క్వాలిటీ. అందుకే బైబిల్లో ఏం రాబడింది? 4:23 సామెత గ్రంథంలో నీ హృదయంలో నుంచి జీవ జలధారలు బయలుదేరుతాయి. అంటే నా పాయింట్ ఏమంటే, ఫస్ట్ పాయింట్, మీ హృదయము వాక్యం మీద ఆనుకొని ఉండాలి. మీరు వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి నాయన. నువ్వు ఐశ్వర్యంలో బ్రతకాలంటే రకరకాల పరిస్థితులు ముందు వెనకలు వస్తూ ఉంటాయి. నువ్వు గట్టిగా వాక్యం ఏం చెప్తుందో దాన్ని పట్టుకొని ఉండాలా. నువ్వు వాక్యం మీద నిలబడకూడదనే సాతాను యొక్క ప్రయత్నము. చూడండి, ఒక వాక్యం చదవండి నాతో పాటు. మత్తయి సువార్త 13, ఎవరైనా లూకా సువార్త 8 పక్కన వాళ్ళు ఎవరైనా తీసి పెట్టండి. మత్తయి సువార్త 13 చూడండి. వాక్యం కొరకే సాతాను వస్తాడని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు ఇక్కడ ఇది కూడా చెప్పాడు. ఇది అర్థం కాకుంటే మీకు ఇంకేం అర్థమవుతుంది జీవితంలో? ఇది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పాడు యేసుప్రభు. ఏం రాయబడింది ఆయన ఇక్కడ? మత్తయి సువార్త 13:20-21 చదువుతారు ఎవరన్నా? అయితే అతనిలో వేరు లేనందున, వాక్యం గురించి రాయబడినది పిల్లరా. అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము, చూసారా, వాక్యము నిమిత్తము శ్రమ అయినను. సాతాను ఏం చేస్తాడంటే పిల్లరా, నువ్వు డబ్బు విషయంలో నమ్మకూడదు దేవుణ్ణి, నువ్వు ఆస్తిపరుగా ఉండకూడదంటే నీలో విశ్వాసం ఉండకూడదు. డబ్బు విషయంలో దేవుడు ఏం చెప్తానో దాని మీద. అందుకే వాడు ఏం చేస్తాడంటే హింస తెస్తాడు. బైబిల్లో క్లియర్ రాయబడింది. ఏం రాయబడింది? శ్రమ అయినను హింస అయినను కలగ్గానే అభ్యంతరపడును. చూసారా? ఆ తర్వాత మీరు చూస్తే, ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కానీ వానికి ఐహిక విచారము ధనమోహము ఆ వాక్యమును అణిచివేయను. ధనమోహము, నా డబ్బులు ఏడపోతాయో నా చేతిలో నుంచి, ఇసాడో ఈడో ఆయన యాడిస్తాం తిబ్బా, మనకి ఎన్ని కష్టాలు ఉన్నాయి. వాడు బైబిల్లో యేసుప్రభు క్లియర్గా చెప్తాడు, నీకు ధనమోహము శ్రమ హింస వాడు తీసుకొస్తాడు. నీ ఎందుకు దేవుడు చెప్పింది చేయకూడదని. లూకా సువార్త 8 చూడండి, చాలా మంచిగా రాబడి. చదువు 8:15. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని, చూసారా, వాక్యము విని దానిని అవలంబించి, చూసారా, వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. నేను వాక్యం పట్టుకున్నప్పుడు, నేను దేవుడు చెప్పినట్లు ఆర్థిక విషయాల్లో చేస్తున్నప్పుడు, అది ఆఫరింగ్ కానీ లేదంటే ఎవరికైనా ఇచ్చేది కానీ, ముఖ్యంగా తల్లిదండ్రులకి ఇచ్చేది కానీ, అర్థమవుతుందా? లేకుంటే ఎవరికన్నా అన్యాయం చేయకుండా, వాళ్ళ డబ్బు విషయంలో మోసం చేయకుండా ఆస్తి కొట్టేసేది కానీ, ఇవన్నీ మనం చేయకూడదు పిల్లరా. మన ఆధారం దేవుడు. ఖచ్చితంగా ఇస్తా, టైం పట్టచ్చు నీకు. అందుకే ఏం రాయబడింది అక్కడ? మంచినీళ్ళు అంటే 30 60 100 ఎవరి జీవితంలో డబ్బులు వస్తాయి, ఇలాంటి ఆస్తి వస్తుందంటే అక్కడ రాయబడింది, మంచి మనస్సుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఓపిక ఉండాల మీకు నాకు. నేను బాగా చూశాను, ఏదైనా చిన్న సమస్య వస్తే ఫస్ట్ దేవుడిని పక్కన పెట్టేది. వీళ్ళు నమ్మరు. వాడు నమ్మనీడు మీకు. వాడు శ్రమ తీసుకొస్తాడు, హింస తీసుకొస్తాడు. ముఖ్యంగా ఆర్థిక విషయం గురించి చెప్తున్నాను మీకు నేను. కానీ మనం ఏం చేయాలంట?
మన హృదయం వాక్యం గట్టిగా పట్టుకొని ఉండాలా, వాక్యం చెప్పినట్లు చేయాలా. ఇది ఫస్ట్. మీరు ఇంక్రీజ్ కావాలంటే ఫైనాన్షియలీ మీకు శ్రమ హింసలు వస్తాయి. ఎందుకు? నువ్వు వాక్య ప్రకారం చేయకూడదని. నీకు అర్థం కాల, అరే నాకు శ్రమ హింస వస్తానేది దేవుని వాక్య ప్రకారం చేయలేదు, నేను వాక్య ప్రకారం చేసే తీరుతా. ఎందుకంటే ఆయనే అద్భుతం చేసి నాకు డబ్బులు ఇచ్చేవాడు. నా జీతం ఇంతే, నాకు కష్టాలు చాలా ఉన్నాయి, ఈ జీతంతో నేను ఈ పొద్దున్న వెళ్ళింటూ చెప్తున్నా, లక్షల అప్పు నేను నీ జీతంతో ఎక్కడ తీరుస్తాను? ఎన్ని ఏళ్ళు కావాలి నీకు తీర్చేదానికి? నీకు అద్భుతం కావాలా ఖచ్చితంగా. ఎన్ని లక్షలు నీ జీవితం నుంచి వెళ్ళిపోవాలి అప్పంటే. అద్భుతం ఆయన చేయాలంటే ఆయన చెప్పింది నువ్వు చేయాలా. కాదు బ్రదర్, మా ఇంట్లో 15 లక్షలు ఉన్నాయి బ్రదర్, 10 లక్షలు అప్పు ఉంది, మీకేం తెలుసు, అందుకనే మేము టైత్ ఇవ్వము, లేకుంటే అందుకనే మేము దేవునికి ఇవ్వలేము. బిడ్డ, నువ్వు 10 లక్షలు నువ్వు నీ జీతంతో ఎప్పుడు పట్టేది నీకు? ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు కావాలి నీకు తీర్చేకి? ఎందుకు ఆయన అద్భుతాన్ని నమ్మవు? సో అందుకనే నేను వాక్యం మీద మన హృదయాన్ని నిలపాలి బిడ్డ, పరిస్థితుల మీద కాదు. నేను చూశాను అట్లా వాళ్ళు అద్భుతాలు చూడడం వాళ్ళ జీవితాల్లో. ఆయనకి ఏమో ఒక రాత్రి అద్భుతం అంటే, అందుకే అద్భుతం అనేది కనపడదు. అది నీకు నువ్వు నమ్మలేవు దాన్ని. చేస్తాడు ఆయన రాత్రిపూట. రాత్రి చేస్తాడు. సారీ, అర్థమైందా? రెండవది, నువ్వు డబ్బులో కావాలంటే ఇది ఒకటి కావాలా, వాక్యాన్ని గట్టికి పట్టుకుని దాన్ని అది చేయాల, వాక్యానుసారం చేయాలా. రెండవది, జాగ్రత్తగా వినండి, నువ్వు వాక్యాన్ని చెప్తా ఉండాలా, చూస్తూ ఉండాలా నువ్వు వాక్యాన్ని. అమ్మా అర్థమైందా? ఉదాహరణకి నేను దేవుడు చెప్పినట్లుగా టైత్ ఆఫరింగ్ ఇస్తాను అనుకోండి. ఓకే, దేవుడు చెప్పినట్లుగా ఆర్థికంగా పోతున్నా, ఎన్ని శ్రమలు వచ్చినా హింసలు వచ్చినా. రెండవది, చాలా క్రైస్తవులు చేయరు. అదే చాలా మంది చేయరు. టైత్ ఆఫరింగ్ చాలామంది ఇస్తారు. మన సంఘంలో కూడా మ్యాక్సిమం అందరూ ఇచ్చేవాళ్ళే దేవుని కృప వల్ల. కానీ రెండవది చాలా బ్లండర్ మిస్టేక్ చేస్తారు పిల్లరా. అదేమో తెలుసా? వాళ్ళు నోరు తెరిచి చెప్పకూడనివి చెప్తుంటారు. డబ్బు ఇస్తారు వింటారు కదా, డబ్బు గురించి చెప్పకూడనివి చెప్తూ ఉంటారు. నేను చెప్తున్నా మీకు, ఈ రోజు నుంచైనా స్టార్ట్ చేయండి. అనేక సార్లు దినంలో, తండ్రి నీ కృతజ్ఞతలో నన్ను ఐశ్వర్యవంతులు పొజిషన్ని నిలబడుకున్నా, నువ్వు నాకు నా ప్రతి అవసరతను నువ్వు తీరుస్తున్నావు, నువ్వు ఐశ్వర్యాన్ని నా జీవితంలో పంపిస్తున్నావు. టైం పడుతుంది, ఓపికతో. అక్కడ ఏం రాబడింది? ఓపికతో ఫలించాలి మనం. ఓపిక పెట్టుకో. ఒకవేళ నెల అయింది, 2 నెలలు అయింది, కానీ చెప్తానే ఉండు. చూడాలా కూడా నీ సొంత ఇంటిని చూడాలా. అర్థమవుతుందా? నీ సొంత కార్ని చూడాలి నువ్వు. నీకు ఏదైతే ఉందో అది నువ్వు కోరుకుంటానో అది చూడాలి నువ్వు. తండ్రి కృతజ్ఞతలు నాకు ఇచ్చినందుకు అదే. ఇదిగో నా కోరిక ప్రభు, ఇటువంటి హౌస్ నాకు కావాలా, నా కోరిక ఇటువంటి వాహనం కావాలా, నా కోరిక తండ్రి ఇలా ఉండాలా. నువ్వు దేవుడు చెప్పినట్లు చేసి ఆయన వాక్య ప్రకారంగా ఆ తర్వాత నువ్వు ఎప్పుడు చూసాను ఎప్పుడు చెప్తా ఉండాలా, నోటితో చెప్తా ఉండాలా, దినమంతా చెప్తా ఉండాలా. డబ్బు విషయము ప్లీజ్ నమ్మండి నా మాట. మీరు ఎప్పుడైతే ఇవి చేస్తూ ఉంటారో, ఈ 2 లాస్ చేస్తారో, ఈ 2 నిబంధనలు మీరు పాల్గొంటారో, ఖచ్చితంగా మీకు దేవుడు ఆకాశాన్ని తెరిచి మీకు ఇచ్చే దేవుడు. ఇదే పద్ధతి దేవుని చేతి నుంచి తీసుకునేదే. ఎంత చెప్తావో. నేను ఇప్పుడు కారు, ఇల్లు, మోటార్ సైకిల్ ఇవన్నీ చెప్పా అని చెప్పేసి పొద్దున్నే పోయి అప్పు తీసుకొని కారు కొనుక్కునేరు. ఎందుకు చెప్పాలి ఇవి కూడా జాగ్రత్త. ఎందుకంటే నాకు మొన్న ఎవరో చెప్పిరే, ఒక ఆమె పక్కింటి ఆమె నక్లీస్ ఎందుకు తీసుకొని పోయి కొని కుదోబెట్టి కారు కొనిందంట భర్తకి. పొద్దున్నే బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలని ఎవరో ఆమె చైన్ తీసుకుపోయి ఈమె పెట్టి డౌన్ పేమెంట్ ఇచ్చి కారు కొని. మీకు శుభవార్త చెప్తున్నా, ఆ కారు ఎన్ని రోజులు వెళ్ళిందో? వారం కూడా ఉండదు. ఎందుకు? ఇచ్చినోడు వచ్చి తీసుకుపోతాడు, ఈమె కట్టదు కదా. జరిగిన కథ ఇదే. కాల్సిన ఈమె అడగండి చర్చ అని. ఇంకా ఆమె చెప్తుంది, మంజుల సిస్టర్ ఇట్లుంటుంది. ఎందుకంటే ఆమె కూడా తెలుసు ఈ శుభవార్త. ప్రాయం మన జోకేమి నిలబడి భర్తకు సర్ప్రైజ్ ఇచ్చింది, కానీ ఆ కారోళ్ళు ఈమెకి సర్ప్రైజ్ ఇచ్చారు వారం తర్వాత. భర్త పొద్దున్నే లేచారంట, హ్యాపీ బర్త్డే టు యూ డార్లింగ్, రా బయటికి నీకోసం ఏం తెచ్చాను. ఏ రెడ్డపబ్బలు నవ్వుతానావు చూపించిందంట ఆమె. కట్టుని ఇట్లా తీసుంటుంది. భర్త నింటాడు, ఓహో నేనంటే ఇంత ప్రాణమా? ఓను చూస్తూనే 10 రోజుల తర్వాత ఎంత ప్రాణమో. పక్కింటామని నా నక్లెస్ తీసుకుని పోయి నువ్వు భర్త మీద కారు కొంటావు.
హలో, చాలామంది స్కూటర్లు తీసుకుంటారు, గబా పోయి 10,000 కట్టి వారం తర్వాత వాళ్ళు వచ్చి పీక్కొని పోతారు. ఎందుకంటే కట్టడు కదా. అది కాదు నేను ఇక్కడ బోధిస్తాను మీకు, అట్లా చేయకండి. దేవుడు చెప్పింది ఇది, నీది 100 రూపాయల టైతు, 1000 రూపాయల టైతు ఇస్తాను అంటే దేవుని సన్నిధిలో, ప్రభు ఈ డబ్బు నీది, యథార్థంగా బ్రతుకుతానా నేను, ఇదిగో నీది ధనం, నువ్వు ఏం చెప్తే అది చేస్తా, నాకు తెలియదు, నా దగ్గర డబ్బులు లేకుంటే నా అప్పుల్లో ఉంటే అవమానం నీకే అని ధైర్యంగా చెప్పగలవు. నువ్వు ధైర్యంగా దేవుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పగలవు నువ్వు దేవుడు చెప్పినట్లు చేస్తే. అలాంటి నువ్వే దొంగగా ఉంటావు ఆయన ముందర. నేనేం అడుగుతాను బాని. అందుకే దేవుడు పేరు పెట్టాడు. ఏం పేరు మీకే తెలుసా? ఏమన్నాడు? తెలియనట్లు కూర్చున్నారు అంతా చాలామంది. ఏం పేరు పెట్టాడు అట్లా వాళ్ళకి? చింటూ తెల్ల, నీకు ఏం పేరు పెట్టాడు చెప్పు, గిట్టి చెప్పు. చూడు ఎంత మంచి దొంగ అంట, దొంగ అన్నాడు. అర్థమైతేనా? హలో, పోనండి. ఓకే, నేను చూడండి పిల్లరా, కొంచెంసేపు ఉంది మన దగ్గర, ఒక 7-8 నిమిషాలు. సో దేవుడు ఎట్లా ఇచ్చే దేవుడు? సమృద్ధి అని ఎట్లా? కీర్తనకాడు మంచిగా రాశాడు, ఎందుకు ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి. నా గిన్నె నిండి పొర్లుచున్నది, అది ఆయన ఇచ్చే విధానం. లాస్ట్ టైం చెప్పాను నేను, అమ్మా గొర్రెల కాపరి గిన్నెలో పాలు పోసాను అనుకోండి, గొర్రెలకి తాగుతానే గొర్రెలు ఫుల్ అయిపోయింది, అయినా ఇడిచిపెట్టాడంట గొర్రెల కాపరి. ఎందుకు చెప్పండి? ఆయన పద్ధతే అది. ఈ గొర్రె వెళ్ళింది అనుకో, పైన చూసి స్వామి గిన్నె నిండిపోయింది, నవ్వు గొర్రెల కాపరి అంటాడు. కానీ నాకు తెలుసులే, పోళ్ళ బయటికి పాలు కదా. రండి బైబిల్లో చూపిస్తాం అది జరిగిందా లేదా. ఆదికాండం 13వ అధ్యాయం తీయండి. తొందర రండి, కొంతమంది జీవితాలు చూసుకుందాం. ఓకే, ఫటాఫట్ ఫాస్ట్గా తొందర తీల. మీరు ఎవరో బైబిల్ చదివే వాళ్ళు చాలా లూజ్గా ఉన్నట్లున్నారు ఈరోజు. 13వ అధ్యాయం ఫటాఫట్ చదవండి, 1-2 వాక్యాలు. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తుల నుండి నెగేబునకు వెళ్ళెను. ఆ తర్వాత చూడండి, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండే. జాగ్రత్త అయినండి చాలు. అబ్రాము ఎట్లుంట? అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఓకే, నేనేం చెప్పా? గిన్నె నిండి పొరల కదా. చూడండి ఇక్కడ ఏం రాబడిందో. 5వ వాక్యం చదవండి ఇప్పుడు. 5 అబ్రాముతో కూడా వెళ్ళిన, ఇప్పుడు వినండి. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకంటే సార్, వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత. చూసారు, గిన్నె పొనలేదా లేదా? స్థలం సాలలేదంట. అన్ని పశువులు అంటే వాళ్ళిద్దరు స్థలం సాడుండా. ఎవరికి? లోతుకు కూడా. ఎందుకంటే లోతుకి ఎందుకు అంత ఆస్తి వచ్చింది? అబ్రహాం అసోసియేషన్లో ఉన్నాడు. నేను వీళ్ళకి ఎవరికి చెప్పాను? ఎవరికి చెప్పాను? జాన్కి చెప్తున్నా నేను. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అసోసియేషన్ అని బైబిల్లో ఉంది. అంటే నువ్వు ఎవరితో ఆనుకొని ఉంటావో వాళ్ళ మీద ఉన్న కృప నీ మీదకి వస్తుంది. నేను ఒక 2 పాయింట్ చెప్పాలని ఆశపడతాను. ముందు చూడండి, ఆయన చెప్తున్నా మీకు, నువ్వు దినమంతా ఎవరితో గడుపుతున్నావు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒక వాక్యం చదవండి, సామెతల గ్రంథము చదవండి. ఏం రాబడి చూడు, 13:20 చదవండి. ఫాస్ట్గా తీయలేనా? 13:20 చదవండి ఎవరన్నా. జ్ఞానము జ్ఞానుల సహవాసము. ఎవరి సహవాసము? జ్ఞానుల సహవాసము. 13:20 చేయువాడు జ్ఞానం గలవాడగును. చూసారా, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. అమ్మా ముందర చూడాలా, ఎవరు సహవాసం చేయాలా? అబ్రహాము లోతు ఎవరు సహవాసం చేశాడు? అబ్రహాం సర్వాసం చేశాడు. అందుకే చెడిపోలే, మళ్ళా చెడిపోయినాడు. ఎందుకంటే అబ్రహాం వదులుకున్నాడు. వినండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవరితో సహవాసం చేస్తాను? ఎవరు నీ ఫ్రెండ్స్? ఈవెన్ నువ్వు క్రిస్టియన్ అయినా, ఈవెన్ చర్చిలో ఉన్నా, చాలా డేంజర్ ఇది. ఎందుకు తెలుసా? స్పిరిట్ ట్రాన్స్ఫర్ అవుతాయి. వాడు
ఎప్పుడు ఆ వ్యక్తి ఎక్కడైనా సరే, అది అన్యులైనా క్రైస్తవులైనా, ఒక వ్యక్తి ఎప్పుడు కర్స్ చేస్తానని అనుకో, ఎప్పుడు చెడ్డ మాటలు మాట్లాడతానని అనుకో, కర్స్ మాటలు మాట్లాడతాను అనుకో, ఇంకొకరి గురించి బ్యాడ్గా చెప్తా ఉంటాడు అనుకో, నేను నీకు గ్యారంటీకి చెప్తాను, నువ్వు ఆ వ్యక్తితో ఉంటే నువ్వు ఖచ్చితంగా అట్లా తయారవుతావు. నేను చెప్పడం లేదు, దేవుడు యొక్క వాక్యం చెప్తాను. మూర్ఖుల సావాన్ చేసేవాడు చెడిపోతాడు. అనేక చోట్ల బైబిల్లో నువ్వు చదవచ్చు. ఇంకో వాక్యం చదువు, నేను సామెతల గ్రంథం 12:26 కూడా చదువు. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనులు ప్రవర్ధన వారిని దారి తప్పించును. చూసారా? 12:26. ఓకే, 12:26 అది కదా సామెతల గ్రంథం. మీరు ఓకే, 1 కొరింథీ 15:33 కూడా చదవండి ఎవరన్నా. తొందరతో చదవాలండి, చాలా ఉన్నాయి విషయాలు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. ప్లీజ్ అర్థం చేసుకోండి. దినమంతా ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? ఈవెన్ క్రిస్టియన్స్ అయినప్పుడు కూడా చాలామంది వీక్ వెసల్స్ ఉంటారు, బలహీనలు ఉంటారు. వాళ్ళ పనే ఇంకోరి గురించి మాట్లాడడం, ఇంకో ఫ్యామిలీ గురించి మాట్లాడడం, వేరే వాళ్ళ గురించి మాట్లాడడం. ఆ స్పిరిట్ నీలో ట్రాన్స్ఫర్ అవుతుంది, జీవితం గబ్బు అయిపోతుంది. నేను చెప్పడంలో బైబిల్ చెప్తాంది, మోసపోకుడి, దుష్ట సాంగత్యము, నువ్వు మంచోడివి, నువ్వు చెడిపోతావు. బైబిల్లో నేను ఎప్పుడు చెప్పినట్టున్నాను, బ్లెస్సింగ్స్ ఆఫ్ అసోసియేషన్. ఈవెన్ మీ మీద గ్రేస్ ఈ పిల్లలు యవనస్తులు చెప్పారు ఈరోజు వచ్చిండే పైన, మంచి వ్యక్తులతో సహవాసం చేయండి. ఎప్పుడు ఇంకోరి గురించి చెప్పి ఇట్లా ఈమెలా, ఆమె ఇట్లా చేసే, ఆమె గీరుకుండే, ఆమె జడ వేసుకోలే, ఆమె పిండి పెట్టుకోలే, గబ్బుగా నీకు అసలు నువ్వు మనిషివే అసలు అట్లా వాళ్ళతో సహవాసం చేయడానికి? నువ్వు గబ్బంతా పూసుకొని చర్చ్ అంతా గబ్బు పూస్తావు నువ్వు. చాలా చాలా ఈడియట్నెస్ ప్లేయర్ అదే. నేను చూశాను. కొంతమంది అసలు బైబిల్ కూడా చదవరు వాళ్ళు. ఈ ఇంట్లో అయిపోతే ఆ ఇంట్లో అయిపోయి ఈ ఇల్లు, ఆ ఇంట్లో తీసిపోయి ఈ ఇంట్లో వేసేది, ఈ ఇంట్లో తీసిపోయి ఈ ఇంట్లో వేసేది. వాళ్ళ జీవితమే బాగలేదు. నేను చూసే అట్లా వాళ్ళని, నాకు ఇప్పుడు కూడా గుర్తున్నారు వాళ్ళు. వాళ్ళకి చేతులు కాళ్ళు పట్టుకుని చెప్పాను నేను, అట్లా వద్దు, మా బతుకు మంచిది కాదని. ఈ నే వల్లే కాదు, దుష్ట సాంగత్యం మంచి నడువుని చెడగొడుతుంది. ఎందుకో తెలుసా? ఒక మనిషి ఏదైనా మాట్లాడుతుంటే, ఎవరైనా ఇప్పుడు ఏదో చాడీలు చెప్తారనుకో ఇంకొకరి గురించి, ఇంటానని ఏడపోతుంది, లేదో కడుపులోకి పోతుందని రాయబడింది బైబిల్లో. చదవండి, సామెతల గ్రంథం 18:18 చదవండి ఎవరన్నా, చదవండి ఎవరన్నా, ఫస్ట్ తొందర చదువు. కొండెగాని మాటలు, కొండెగాడి మాటలు, రుచిగల భోజ్యములు అవి నేను ముందర మీరు యవనస్తులు, అవి లోకడుపులోనికి దిగిపోవును. నువ్వు చాడీలు ఇంటా అంటే నువ్వు అనుకుంటావు పైకి వెళ్ళిపోతావు, ఏం చేశారు ఇవన్నీ. నువ్వు మంచి వ్యక్తి, చెత్త అయిపోతావు. నువ్వు నీలో పరిశుద్ధాత్మ దేవునికి సహవాసమే ఉండలేవు, నువ్వు సహవాసం చేయలేవు. నేను చెప్తున్నా, పారిపోవాలి, అట్లా వాళ్ళతో దూరం పారిపోండి. వాళ్ళ జీవితం ఎట్లా బాగుండదో నిన్ను గబ్బులే పెట్టేశారు. నేను ఓపెన్గా చెప్తాను చూడు, ఈ చర్చిలో అంతా అట్లే ఉంటుంది ప్రీచింగ్, ఎవడికి భయపడలే, ప్రాపర్గా చెప్తున్నాను మీకు. అట్లా ఎవరన్నా ఆ చాడి కొండలు చెప్పేవాళ్ళు ఉంటారే, వాళ్ళ దగ్గర పోద్దండి. ఎందుకంటే అది ఈవిల్ స్పిరిట్, అది నీలోకి పాస్ ఆన్ అవుతుంది, నీ జీవితం గబ్బు చేసుకుంటాను. బైబిల్ అదే, దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెడగొడుతుంది. దయతో జాగ్రత్తగా ఉండండి. కానీ ఇక్కడ లోతు ఏం చేశాడు? ఎవరితో సాంగత్యం ఉన్నాడు? అబ్రహాంతో. ఇప్పుడు మీరు చాలామంది సార్, కొంతమంది అన్నారు నాతో, సార్ అందరూ అట్లా అవ్వలే సార్, ఇతనికి మంచి స్నేహితులు దొరకలేదంట, అందరూ అట్లా వాళ్ళే అంటున్నాడు. నేను చెప్తా, నువ్వు నీకు ఫ్రెండ్స్ ఆడితే కొనుక్కోలేవు. మంచి ఫ్రెండ్స్ పేరు చెప్తున్నా. అబ్రహాం ఉన్నాడు కదా, ఆయనతో స్నేహితం చెయ్యి. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? బైబిల్లో ఉన్నాడు. యెహోషువతో స్నేహం చెయ్యి, సూపర్ మ్యాన్ దానియేలుతో స్నేహం చెయ్యి. నువ్వు పక్కింటి ఆమె దగ్గర పోవాలా నీకే, ఎందుకంటే ఎదుటింటి ఆమె గురించి చెప్తుంది కదా. జీవితంలో పైకి రాలేవు నువ్వు ఇంకొకరి గురించి చెడు మాట్లాడితే. ఆ శాపము అనవసరంగా నువ్వు భరిస్తావు. చేయకండి అట్లా. ఎవరన్నా ఏదైనా చేస్తా ఉంటే వాళ్ళ పరిస్థితి దేవుడు చూసుకుంటాడు.
నువ్వు పోయి అది ఇట్లా ఇది ఇట్లా ఇట్లా ఇవి నువ్వు చెడిపోతావు, నీ జీవితం చెడు. అందుకే దుష్ట సంగతి మంచి నడవడికని, ఎందుకంటే కడుపులో పోతాయి ఆ ఇత్తనాలు. అవి మాటలన్నీ ఏంటివి? ఇత్తనాలు. నువ్వు అట్లా తయారవుతావు. ఇదే లోతుని చూసుకోండి, ఎంత రిచ్ పర్సన్ కదా. ఆ తర్వాత ఏమైంది? గబ్బు అయిపోయాడు. పోయి ఏం చెప్పాల్సింది అబ్రాహాంతో? నీతో ఉండి నేను ఇంత సంపాదించాను, నన్ను ఎక్కడికి పంపకు, నీతోనే ఉంటానని చెప్పలే. ఇదే సందురాని వెళ్ళిపోయాడు వేరే ఊరికి. అట్లా పోయిన వాళ్ళందరూ పాడైపోయారు బైబిల్లో. నయోమి వాళ్ళ ఫ్యామిలీనే స్పాయిల్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి, నాకు వేరే స్టోరీ లేదు. గిన్నె నిండి పొరలాల. ఆమె చూసారు మీరు 6వ వాక్యంలో. ఇది దేవునికి ఫస్ట్ పర్సన్ దొరికాడు ఆదాం తర్వాత. ఆదాంని ఎట్లా దీవించాడు దేవుడు? గిన్నె నిండి పొర్లుతూ ఉన్నాయి కదా. ఫస్ట్ పర్సన్ అబ్రహాం దొరికాడు. ఆ తర్వాత రెండో వ్యక్తి ఎవరు చూడండి, 26:12. ఫాస్ట్గా చదవాలనైనా. 26:12. అదే ఆదికాండం 26:12. ఓకే, మీరు తీసేట్లేదు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడాయను. సమృద్ధి. ఆ తర్వాత అత్యధిక సమృద్ధి. మిక్కిలి గొప్పవాడాయను. టైం లేదు పిల్లలు, ఆల్రెడీ 8:30. జాగ్రత్త తినండి. రాజులు భయపడేటట్లు చేశాడు దేవుడు. ఫిలిస్తీన్లు అన్నారు వచ్చి, ఇక్కడ రాయబడింది అసూయపడినారని రాయబడింది. మీరు నెక్స్ట్ వాక్యంలో అసూయపడినారు. ఎందుకంటే ఎంత ధనము, వేరే దేశస్తుడు మా ఊర్లోకి వచ్చి రాజు కంటే ధని కూడా అయిపోతున్నాడు. కారణం ఏమో తెలుసా? గిన్నె నిండి పొరలాల, నీ నా గిన్నె. ఆ తర్వాత కిందికి వస్తే మీరు ఏసావు, యాకోబు. ఒక వాక్యం చదువు, నేను 36:7 చదవండి. చూడండి, ఏదో ఊరికే బైబిల్లో సమృద్ధి జీవితం కాదు. ఆయన అబద్ధం చెప్పే దేవుడు కాదు. బైబిల్లో చేసి చూపించాడు ఆయన. అబ్రహాం చూసుకుని ఇస్సాకు విస్తారమైన సంపద ఎంత విస్తారమైన సంపద కలిగి ఉన్న ఎవరెవరు? యాకోబు, ఏసావు. ఇద్దరు అన్నదమ్ములు ఒక చోటు ఉండలేకపోయినారంట. ఏం సార్, ఏం ప్రాబ్లం? నీళ్ళు లేవా, కరెంట్ లేదా? కాదు సార్, ఎంత ఉందంటే స్థలం లేదా ఆడ పెట్టుకునే దానికి. అంత ఆస్తి, అన్ని ఏంటి గొర్రెలు, అవి ఇవి ఆవులు. ఆ టైంలో ప్రాపర్టీ ఏంటమ్మా? క్యాష్ రూపంలో ఉండేది కాదు అప్పుడు. ఈ జంతువులే ఆస్తి, పశువులే ఆస్తి. ఎంత ఉందంటే ఆస్తి చదువు నేను ఫటాఫట్. వారు విస్తారమైన సంపద గల వారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయాను. ఇంటారా? గిన్నె పొరులుతా ఉంది. ఈడ భూమే ఏం చేయలేదంట, భరింపలేక. చూడు, నీ బీరువా భరించకూడదు. నీ ఇంట్లో బీరువా, మీ అకౌంట్లో భరించకూడదు. ఒక దైవజన సాక్ష్యం మనం వింటా అంటే, నేను ఆయన అందరికీ చేతులెత్తి, నైనా మీరు టైత్ పంపిద్దండి నాయనా, నాకు చాలా వస్తుంది ఆల్రెడీ, వద్దు అంటానంట వేరే దేశాలతో. ఎందుకంటే ఇక్కడ అకౌంట్ సీజ్ అవుతుంది, లక్షల కోట్లకు వస్తుంటే డబ్బు. ఆయన చెప్తాడు దైవజనుడు, పంపకండి మాకు, మీ అట్లా ఉండాలి. అసలుకి అర్థమవుతుందా? మీ నా ఇంట్లో ఈ దేవుడు మన దేవుడు మా. ఇది కథ కాదు, ఇది అనగనగా ఒక రాజు ఉండే, అది కాదు. ఇది బైబిల్ దేవుడు. మన దగ్గర టైం లేదు కానీ మీరు ఆ తర్వాత రెండో జనరేషన్, ఇప్పుడు ఈ ముగ్గురు గురించి చూసుకున్నాం మనము. సెకండ్ జనరేషన్ అంటే లైక్ పాలు తేనెలు ప్రవీణ దేశంలో ఎవరు పోయినారు? సెకండ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ అంతా అక్కడ చనిపోయారు 40 ఏళ్ళు. సెకండ్ జనరేషన్ మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్న, అదే టైం లేదు. యెహోషువ గ్రంథం 17 ఆ దాంట్లో చదివితే మీరు ఎంత ఆస్తి అంటే ఒక్కొక్కరికి దేవుడు ఇవ్వడము. జస్ట్ మీకు రెఫరెన్స్ కోసం 19:9 చదవండి. 19:9 ఫినిష్ చేస్తాను. యెహోషువ గ్రంథం 19:9. షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఏలైనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమన షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి. ఎంత స్వాస్థ్యం ఉందంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారంట. మీరు ఇప్పుడు అనొచ్చు, ఎవరన్నా గబక్కనే, ఇది పాత నిబంధన గ్రంథం సార్ అని. ముందర చూడండి, 2 నిమిషాల్లో మీకు కొత్త నిబంధన చదివేసా, చదివకుండా ఈడే చెప్పేసా. అదే దేవుడు మనిషి అయి వచ్చినాడు. ఫస్ట్ ఇన్సిడెంట్ ఏడా? ఇంకా అభిషేకము వస్తూనే
ద్రాక్షారసం సిస్టర్ చెప్పింది, నా దగ్గర లేకపోయేది పాపము కదమ్మా. ఏం చెప్పాడు? కిచెన్లో ఒక గిన్నె తేండి, 6 లీటర్లు 5 లీటర్ల గిన్నె, నేను అంత చేయలేను, నా చేత కాదన్నాడా. ఆ తర్వాత చేపలు పట్టే వాళ్ళు రాత్రి అంతా కష్టపడుతున్నారు. ఏమా ఎన్ని చేపలు ఇచ్చినాడు? మంచిగా 3 కేజీలు తీసుకుని రా అన్నాడా? ఏమైందో తెలుసా? లాగలేకపోయినారంట అవి, ఎక్కడ ఇరిగిపోతుందో అని. ఏది? వలలు. మనుషుల్ని తీసుకుని రండి. ఆయనే కదా వచ్చినది మనిషిగా, ఆయనే కదా నీతో నాతో ఇప్పుడు మాట్లాడినది యోహాను సువార్త 10:10లో. ఎవరైనా లోతు అబ్రాహాము యొక్క ఆస్తి ఎంత ఉన్నదంటే భూమి తట్టుకోలేకపోయిందంట. ఆయనే కదా 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఎంతమందికి ఇచ్చాడు? ఎవడన్నా ఎడన్నా పోనీరా, నాకు ఏండ్రా నాయనా 3 రోజులు అన్నం లేకన్నాడా? అదే దేవుడు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఎంతమందికి పంచాడు? చెప్పండి మీరే. ఎక్కడ ఆయన కొదవ చేసింది? కొత్త నిబంధన చూసుకోండి. ఆ దేవుడే కదా మనిషిగా వచ్చాడు మన కోసము, మన ప్రభు. మీరు బైబిల్ అంతా చూసుకుంటూ పోండి, ప్రకటన గ్రంథం వరకు. ఆ దేవుడు మన దేవుడు. ఏమిచ్చే దేవుడైనా? సమృద్ధి. చాలామంది ఈ జ్ఞానం లేక బీదరికాన్ని హత్తుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడారా. ఓకే, సో చాలా నేను స్టాప్ చేస్తున్నాను. రేపు వారం ముందుకు వెళ్దాం, మీరు ఇంట్లోకి వెళ్ళాలి, లేట్ అవుతుంది. సో మీరు నేను ఈ యొక్క స్పిరిట్లో ఉండాలి పిల్లరా. ఏంటి? నా దేవుడు నాకు సమృద్ధి ఇచ్చే దేవుడు. ఆ పొజిషన్లో నిలబడి దేవుడు చెప్పినట్లుగా, మా ముందర చూడండి, ఆ వాక్యం చెప్పినట్లుగా చేసి 2 ప్రిన్సిపల్స్ మనం చూసుకున్నాం. నువ్వు ఈ పొజిషన్ నిలబడాలి. ఓకే, నా దేవుడు అబ్రహాం ఆది కాండం నుంచి ఈవెన్ నువ్వు మనిషిని పుట్టకముందు ఏమన్నాడు దేవుడు? ఫలించు, అభివృద్ధి చెందు, విస్తరించు కదా. ఆయన మైండ్ ఎప్పటికీ చేంజ్ కాదు ఇప్పుడు. అదే హృదయం ఆయన దగ్గర లాస్ట్ వరకు. ఓకే, ఆ పొజిషన్ నిలబడి నువ్వు నేను ఆయన వాక్య ప్రకారముగా మనం తనకి డబ్బు ఇచ్చే దాంట్లో ఎప్పుడు అన్యాయం చేయకండి, బీదలకు అన్యాయం చేయకండి, ఎవరి దగ్గర మోసంగా తీసుకోకండి, ఆస్తి కోసం పరిగెత్తద్దండి. అమ్మ అర్థమవుతుందా? ఎవరైనా తీసుకుంటే ఇచ్చేసేయండి. ఎవరైనా లాక్కుంటున్నారు, తీసుకోరా, నేను తీసుకోను, నువ్వు దాన్ని కలిగుండు. నాకు దేవుడు ఉన్నాడు ఇచ్చేవాడు. మా అర్థమవుతుందా? హలో. సో మీరు నేను అది కలిగి రెండోది ఏంటి? వాక్యం ఎప్పుడు చెప్తా ఉన్నాను. దాన్ని ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకొని. తండ్రి, నీ కృతజ్ఞతలు విన్న ఈ వాక్యాన్ని మేము కేవలం వినిపోయే వాళ్ళం కాకుండా వాటిని మేము పలుకుదుముగాక, చేయుదుముగాక, వాక్యానుసారం చేదుగాక. ఎందుకంటే సాతాను మాకునైనా శ్రమ ద్వారా, హింస ద్వారా, మేము టై తీయకుండా, ఆఫరింగ్ ఇవ్వకుండా మేము మోసం చేసి డబ్బు సంపాదించుకోవడానికి ప్రేరేపిస్తాడు, లంచం తీసుకునేదానికి ప్రేరేపిస్తాడు, చెడ్డ పనుల ద్వారా డబ్బు సంపాదించడానికి ప్రేరేపిస్తాడు. మేము చేయకూడదు తండ్రి. ఆలస్యమైనా పర్లేదు, మేము నిదానంగా అయినా పర్లేదు, మీరు మాకు ఇచ్చే దేవుడివి, ఓపికతో ఫలించమని చెప్పింది వాక్యము తండ్రి. ఆ విధంగా మేము ముందుకు వెళ్దాం గాక, మీరే సాయం చేయమని ఏ స్నానం అడుగుచున్నాం తండ్రి. 2 చేతులు ఎత్తి మనం దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సావాసం మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడును గాక.